గణపురం మండలంలో 69వ ఎస్జీఎఫ్ క్రీడలు బుధవారం ప్రారంభమయ్యాయి. గ్రామీణ మండల స్థాయి క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను వెలికితీసే విధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడలు బుధవారం రోజున గణపురం మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు మండలంలోని 14వ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు 400 మంది క్రీడాకారులు అండర్ 14 విభాగంలో పాల్గొన్నారు. ఉన్నతమైనటువంటి క్రీడాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఈ క్రీడలను నిర్వహించినట్లు జిల్లా యూత్ స్పోర్ట్స్ అధికారి చిరరాజు తెలిపారు. ఈ రోజు హెచ్జిఎఫ్ గణపురం మండల క్రీడాకారుల సెలక్షన్ మరియు టోర్నమెంట్ కు సరిత మేడం గారు మాకు హెచ్జిఎఫ్ సెక్రటరీగా, అలాగే డివైఎస్ఓ రఘు సార్కు ఆహ్వానం మేరకు ఈ రోజు మండల స్థాయి క్రీడా పోటీలు మరియు సెలక్షన్ కు రావడం జరిగింది. జిల్లా ఆదేశాల అనుసారంగా మండల స్థాయి ఫస్ట్ నిర్వహించుకొని 12వ తారీఖు వరకు మండల స్థాయి నిర్వహించుకొని తర్వాత 19 వరకు జోనల్ స్థాయి నిర్వహించుకొని తర్వాత దసరా తర్వాత హెచ్జిఎఫ్ జిల్లా స్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగడానికి ఒక మంచి అవకాశం కాబట్టి క్రీడాకారులందరూ మంచి క్రీడా నైపుణ్యం ప్రదర్శించి జోనల్ స్థాయికి, ఆ తర్వాత జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి తర్వాత ఉమ్మడి జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో, అదే విధంగా మండల స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారంగా మండలాల వారీగా మరియు జిల్లాల వారీగా, జోన్ల వారీగా మనము క్రీడ నిర్వహించుకుంటున్నాము. దానిలో భాగంగా జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ ఆదేశానుసారంగా ఈ రోజు గణపురం మండలం లోపల మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుచున్నాము. మరియు ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ గన్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన మరియు ఎంఈఓ గారి కన్వీనర్గా, ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకల్ పీఈడి సరిత మేడం గారి ఆధ్వర్యం లోపల మనం క్రీడలు ప్రారంభం చేసుకున్నాం. దీని లోపల దాదాపు 350 మంది క్రీడాకారులు ఈ మండలం లోపల పాల్గొనడం జరిగింది.